మనకి ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ వృషభ రాశి వారికి సంవత్సరంగా రాశి ఫలితాలు మళ్ళీ వచ్చే ఉగాది వరకు మీ జీవితాలు ఎలా ఉంటాయి అనేటటువంటిది మనము ఈ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ నేను రాశి ఫలాలు చెప్తున్నాను. ముందుగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఆదాయం 2గా ఉంది, వ్యయం 8గా ఉంది. అంటే ఖర్చు వచ్చేటటువంటి డబ్బు కంటే కూడా ఎక్కువగా ఖర్చు పెట్టడం, వచ్చేటటువంటి సుఖాల కంటే కూడా కష్టాలు, మనోవ్యాధి ఇలాంటివి అనేటటువంటివి అనేకమైనటువంటి అంశాల్లో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా రాహువు మనకి రాజపూజ్యత 7, అవమానం 3గా కనుక్కోవాలి. కాబట్టి మనకి ఎక్కడికి వెళ్ళినా సరే వృషభ రాశి వాళ్ళకి గౌరవము అనేటటువంటిది కలుగుతుంది. అయితే ఇంతవరకు కూడా ఈ వృషభ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రానటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. ఏప్రిల్ 22, 2024 సంవత్సరం నుంచి మరి జన్మరాశిలోకి వచ్చినటువంటి ఈ యొక్క గురు ప్రభావం వలన మీరంతా కూడా ధర్మంగా ఉండడము, తర్వాత న్యాయంగా బిహేవ్ చేయడము అనేటటువంటిది మీకు కలుగుతుంది. ఆ ఆలోచన సరళ అలా కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క లాభములో ఉన్నటువంటి రాహు ప్రభావం వలన చక్కగా మీకు ప్రమోషన్స్ వస్తాయి. మరి రాజకీయ నాయకులకి చక్కటి పదవులు వస్తాయి, నామినేటెడ్ పోస్టులు ఇవన్నీ కూడా వస్తాయి. ఈ సంవత్సరంలో మరి ప్రభుత్వ మార్పు అనేటటువంటివి కూడా మరి అంటే అంత పెద్ద బల్క్ గా మారితేనే కదా ఈ ట్రాన్స్ఫర్స్ అనేవి మోకమ్మడిగా జరగడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ యొక్క శుక్రుడు మనకి 31 జూలై 2024 సంవత్సరంలో సింహరాశిలోకి వస్తున్నాడు. మరి అటువంటి సమయంలో ఈ యొక్క వృషభ రాశి వారి స్త్రీలతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. మరి కొంతమంది భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టుకునేటటువంటి వాళ్ళు ఈ నెలలో కోర్టులకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాగ్వివాదాలు లేకుండా వితండవాదాలకు వెళ్లకుండా చూసుకోండి. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం ఈ సంవత్సరంలో కలుగుతుంది. అలాగే ఈ యొక్క గురుడు 9 అక్టోబర్ 2024 సంవత్సరంలో మనకి రెట్రోగ్రేడ్ అవుతాడు. ఈ రెట్రోగ్రేడ్ అనేటటువంటిది ఫిబ్రవరి 4, 2025 వరకు వక్రించి ఉంటాడు. కాబట్టి మనకి 9 అక్టోబర్ వరకు ఈ యొక్క శుభమైనటువంటి మనకి ఫలితాలు మనకి గురుడు అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క కుజుడు మరి ఈ 5 ఫిబ్రవరి 2024 సంవత్సరం నుంచి మనం కనుక చూసుకున్నట్లయితే, అంటే గతం నుంచి చూసుకుంటే ఆ మకర కుంభరాశులన్నీ కూడా దాటుకుంటూ వచ్చి చక్కగా మనకి ఉగాదిలో మీనరాశి ప్రవేశం చేస్తుంది. ఈ మీనరాశి ప్రవేశం ఎప్పుడు 23 ఏప్రిల్ 2024 సంవత్సరం నుంచి మీనరాశి ప్రవేశం బాగుంటుంది. మరి 7 డిసెంబర్ 2024 సంవత్సరంలో వక్రించడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలా? ఈ మీనరాశిలో ఈ యొక్క కుజుడు ఉన్నప్పుడు, లాభంలో ఉన్నటువంటి కుజుడు స్థలాల వల్ల మనకి లాభాలు కలుగుతాయి. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు. మరి ఈ యొక్క కుజుడు ఈ కర్కాటక రాశి ప్రవేశం చేసిన తర్వాత నేచబట్టినటువంటి కర్కాటకలో కుజుడు మీకు శుభ ఫలితాలను ఇవ్వడు. మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా తక్కువ రేట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క సోదరులంతా కూడా మరి వృషభ రాశి వాళ్ళ యొక్క సోదరులకు వ్యతిరేకం అవడానికి మీకు ఉంటుంది. అరే మనకి ఇంతకాలం మనం సహాయం చేసాం వీళ్ళకి అని మరి ఆ విశ్వాసం లేకుండా వాళ్ళు మీకు మాట్లాడితే కొంచెం బాధ కలుగుతుంది. అలాగే వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. మరి ఈ యొక్క బుధుడు మనకి 22 ఆగస్టు 2024 సంవత్సరంలో కర్కాటక రాశి ప్రవేశం చేస్తున్నాడు. అదే విధంగా ఈ యొక్క రవి 13 ఏప్రిల్ 2023 సంవత్సరంలో ఈ మేషరాశిలో అద్భుతమైనటువంటి స్థానంలో ఉచ్చస్థితిలో ఉండడం వల్ల మీకు ఉద్యోగాల్లో ప్రమోషన్స్, లాభాలు, టీఏలు, అరియర్స్ ఇవన్నీ వస్తాయి. గోల్డ్ పెన్షన్స్ అంతా కూడా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అనేటటువంటిది జరుగుతుంది. విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుకుంటారు, మంచి మంచి సీట్లలో వస్తాయి. విదేశాలకు వెళ్ళి విశ్వవిద్యాలయాల్లో వాళ్ళు కోరుకున్న చోట్ల చదవడానికి అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వెళ్ళి ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మరి విదేశాలకు వెళ్ళి ఉన్నత స్థితికి రావడం జరుగుతుంది. వృషభ రాశి వాళ్ళు, రైతులు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క వృషభ రాశి వారికి కేతు బలం అంతగా లేదు కాబట్టి కేతు గ్రహం
శాంతులు చేయించుకోండి, కేతు జపం, కేతు స్తోత్రాలు చదువుకోండి. కేతుకి కిలో పావు ఉలవల్ని ఆవు ఆవు ఈ చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు దానం చేయండి. ఉలవల్ని తీసుకెళ్లి ఎద్దులకు పెట్టండి. ఈ విధంగా మనం గణేష్ మహారాజుకి మనము ఈ గరిక గట్టితో మీరు పూజ చేయండి. బూందీ లడ్డూలు, తీపి బూందీలని మీరు గణేష్ మహారాజుకి నివేదన చేసి పేదవాళ్ళకి పంచండి 2 కిలోలు బూందీని. ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే ఈ సంవత్సరం మీకు సకల శుభాలను తీసుకొస్తుంది. శుభమస్తు.